Many people will ask, what are the church ages? చాలా మంది అడుగుతూ ఉంటారు, సంఘ యుగములు ఏమిటి? What are the 7 church ages in the Bible? బైబిల్ గ్రంథంలో ఉన్న 7 సంఘ యుగాలు, సంఘ కాలములు ఏమిటి? We all know the church age began at Pentecost in Acts chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన సంఘము ఉద్భవించబడిన సంగతి మనందరికీ పరిచయం. And the church age will be ended at the time of rapture, that is Revelation 3rd chapter ending. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ముగింపు నుండి మనం గమనిస్తే ఇది సంఘం ఎత్తబడట ఆ దినంతో సంఘ యుగం అనేది ముగించబడుతుంది. In this age, all who turned from their sin to Lord Jesus Christ, ఈ యుగంలో ఎందరైతే తమ పాపముల నుండి పశ్చాత్తాపడి యేసు ప్రభు వైపుకు మళ్ళుకున్నారో and trust in his redeeming blood for pardon, are baptized by the Holy Spirit. వారి క్షమాపణ కొరకై విమోచన శక్తి గల రక్తాన్ని ఆశ్రయించి మరి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నారు. So they will be baptized by the Holy Spirit into the body of Christ. వారు పరిశుద్ధాత్మ వలన క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మం తీసుకుంటారు. And they are made the members of the church of Lord Jesus. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘములోని అంగములు అవుతున్నారు. This Holy Spirit baptism is different from the water baptism. చూడండి, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజము నీటి బాప్తిస్మముతో వేరైనది. The baptism by the Holy Spirit is to add us to the body of Christ. పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మం అనేది క్రీస్తు యొక్క సంఘములోనికి లేదా శరీరములోనికి మనల్ని చేరుస్తుంది. That is at the time of repentance. అదే మారు మనసు పొందిన సమయంలో జరిగేది. Water baptism is a public testimony given by a person who is already repented. నీటి బాప్తిజం అనగా ఇదివరకే తన పాపముల కొరకై పశ్చాత్తాపపడిన వ్యక్తి ఆ సత్యాన్ని బహిరంగంగా ప్రజలకు ఈ నీటి బాప్తిజం ద్వారా తెలియపరుస్తున్నాడు. So the church age is from Acts chapter 2 to Revelation 3rd ending. ఈ సంఘ యుగము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ముగింపు వచనాల వరకు ఉంటుంది. So let us see the 7 church ages. 7 సంఘ యుగాలు ఏమిటో చూస్తాం. The first church age is Ephesus church age. మొదటి సంఘ యుగము ఎఫెసీ సంఘం. Another name is Apostolic church age. The apostles worked a lot. దానికి మరొక అర్థం కూడా ఉంది. అపోస్తలుల యుగం అంటే అపోస్తలులు ఎక్కువగా ప్రయాసపడినటువంటి దినాలవి. So from Pentecost to the ending of the first century, 100 AD. పెంతెకోస్తు దినం మొదలుకొని మొదటి శతాబ్దంలోని సంఘము ముగింపు కాలం వరకు అనగా క్రీస్తు శకము 100 వరకు. That is from AD 32. According to the calculations, people say that the Holy Spirit is given in 32 AD. క్రీస్తు శకము 32లో ప్రజలు దాన్ని ఇవి లెక్కలు వేసి దానిని అది సంఘము ఉద్భవించిన దినముగా వాళ్ళు చెప్తారు. From AD 32 to AD 100. క్రీస్తు శకం 32 మొదలుకొని క్రీస్తు శకం 100 వరకు. That is the first church age. అది మొదటి సంఘ యుగము. Second church age is Smyrna church age. రెండవ సంఘ యుగం స్మరణ సంఘ యుగము. And it is otherwise known as the suffering church age. ఇంకొక విధంగా చెప్పాలంటే అది శ్రమల గుండా వెళ్తున్న సంఘ కాలం. 10 days the tribulation will be there. 10 దినములు శ్రమ కలుగును. That 10 also is a very important number as far as Smyrna church is concerned. స్మరణ సంఘం మాటకు వస్తే 10 అనే ఈ సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. At least 10 cruel Roman emperors persecuted the church. ఆ సంఘాన్ని కనీసం 10 మంది ఎంతో క్రూరులైనటువంటి ఆ రోమా చక్రవర్తులు పరిపాలించిన కాలం. In another video we are going to tell the details about those 10 people. ఆ 10 మంది యొక్క వివరాలు మరొక వీడియోలో చెప్తాం. Even man of God, Polycarp, etc. They were killed during the Smyrna church age. దైవజనుడైన పాలికార్ప్ అనే అతను కూడా స్మరణ సంఘ కాలంలోనే చంపబడ్డాడు, హతసాక్షిగా చేయబడ్డాడు. And the time period is from 100 AD to 313 AD, 313. తన కాల పరిమితి క్రీస్తు శకము 100 నుండి క్రీస్తు శకం 330. 313 till that time this is the Smyrna church age. అంతవరకు కూడా స్మరణ సంఘ యుగం అది. And after that the little bit relief was there to Christians because of the emperor Constantine. ఆ తర్వాత కాన్స్టంటైన్ అనే చక్రవర్తి పరిపాలన కాలంలో కొంతకాలం వరకు క్రైస్తవులకి కొంత ఉపశమనం ఉంది. That is the third church age. అది 3వ సంఘ యుగం. That is Pergamum church age.
నిర్గమ సంఘ యుగం. Otherwise known as state church age, the government declared Christianity as an official religion. మరొక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం చేత క్రైస్తవత్వం అనేది అది బహిరంగ అధికారపూర్వకంగా ప్రకటన చేయబడినటువంటి యుగం. Due to the conversion of Constantine, the then Roman emperor, ఆనాడు ఉన్నటువంటి రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అనే అతను మారు మనసు పొందిన కారణాన్ని బట్టి Christianity became the state religion. క్రైస్తవత్వం అనేది ఆ దేశంలో అది ఒక మతముగా రాష్ట్రముగా it was accepted. Christianity is accepted by the government. ప్రభుత్వం వారు కూడా ఈ క్రైస్తవత్వాన్ని వాళ్ళు అంగీకరించారు, దాన్ని ఆమోదించారు. Constantine's mother Helena was a very good believer in Lord Jesus. కాన్స్టంటైన్ గారి తల్లి హెలెనా తాను యేసుక్రీస్తు ప్రభునందు మంచి విశ్వాసి, మంచి భక్తురాలం. During this time, the bishops were appointed by the government. ఈ కాలంలోనే బిషప్లు అనేవారు ప్రభుత్వం ద్వారా నియమించబడేవారు. Constantine has given special favor to Christians. కాన్స్టంటైన్ ఆ దినాల్లో క్రైస్తవుల ఎడల ప్రత్యేకమైనటువంటి వారి దయ చూపించాడు వాళ్ళకి. So the time period is from 313 to almost 600 years. దాని కాల పరిమితి క్రీస్తు శకం 313 మొదలుకొని క్రీస్తు శకం 600 వరకు. Some people say 590, some say 600 AD. కొందరేమో క్రీస్తు శకం 590 అంటారు, కొందరు 600 అంటారు. It makes no difference. సరే, అక్కడేం పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. So fourth church age is known as Thyatira church age. ఇక 4వ సంఘ యుగం తుయతైరా సంఘం. In Christianity, that is the dark age. క్రైస్తవత్వానికి అది చీకటి యుగం. Pope was ruling. It is known as Papal church age. పోప్ పరిపాలన చేస్తున్నటువంటి సంఘ కాలం అది. It is a very lengthy period. అది చాలా దీర్ఘకాలం ఉండినది. AD 600 to 1517. క్రీస్తు శకం 600 మొదలుకొని క్రీస్తు శకం 1517 వరకు. About this age only, when we read the letter to Thyatira, ఈ యుగం గురించే తుయతైరా సంఘానికి రాయబడినటువంటి ఆ పత్రికలో Bible says, బైబిల్ సెలవిస్తుంది, Jezebel, which calleth herself as a prophetess. యెజబెలు తనను తాను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. That is Revelation 2:20. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో. So this age, Thyatira church age, started with the Pope Gregory. తుయతైరా సంఘ యుగము పోప్ గ్రెగోరీ ఆయనతో ఆరంభించబడింది. And no church age is so long. ఇక ఏ సంఘ యుగం కూడా ఇంత దీర్ఘకాలంగా లేదు. So that is the fourth church అది age. 4వ సంఘ యుగం. And fifth church age, Sardis church age. 5వ సంఘ యుగం సార్దీస్ సంఘ యుగం. And this is known as Protestant church age, that is Reformed church. ఈ సంఘము ఎన్నో సంస్కరణలు వచ్చినాయి, మార్పు చెందినటువంటి సంఘంగా కూడా చెప్పొచ్చు. Martin Luther was there during that ఆ time. కాలంలోనే మార్టిన్ లూథర్ గారు ఉన్నారు. This is from 1517 to 1700. 1517 మొదలుకొని క్రీస్తు శకం 1700 వరకు. God used Martin Luther and to start this Protestant movement. దేవుడు ఈ మార్టిన్ లూథర్ గారిని వాడుకొని ఈ ప్రొటెస్టెంట్ అనే ఈ ఉద్యమాన్ని ఆరంభించడానికి సహాయపడ్డాడు. The main result of this Protestant movement is the word of God is available to common man in their language. ఈ ప్రొటెస్టెంట్ వారి ఉద్యమంలో ప్రధానమైనటువంటి సంగతి అంటే పోపు వారిని ఎదిరించినటువంటి ఈ సంఘంలో ఆ దినాల్లో వాక్యం అనేది సామాన్యమైన ప్రజలకు కూడా అందించబడేది. Earlier the word of God was there with only few people. పూర్వం అయితే దేవుని వాక్యం అనేటువంటి ఈ బైబిల్ గ్రంథం కొద్ది మంది దగ్గరే ఉండేది. That was in the dark age. అది చీకటి యుగంలో జరిగింది. But in this reformed church age, that is the Sardis church age, అయితే ఈ సార్దీస్ అనే ఈ సంఘం ఈ సంస్కరణ చేయబడినటువంటి ఈ సంఘ యుగంలో and there everybody was able to they were having access to the word of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును చదవగలరు. And the sixth church age, 6వ సంఘ యుగం Philadelphian church age, ఫిలదెల్ఫియా సంఘ యుగము. it is the otherwise known as missionary church age. దీన్నే మరొక మాటలో కూడా మిషనరీ సంఘ యుగము It is for 200 years. అది 200 సంవత్సరాలు 1700 to 1900 AD. 1700 క్రీస్తు శకం 1700 నుండి 1900 వరకు. Yes, the Thyatira church age is the darkest age of church history. ఏ విధంగా సంఘ చరిత్రలో తుయతైరా సంఘ యుగం అనేది అది చీకటి దినాలుగా చెప్పబడిందో, But the Philadelphian church age is the most blessed church age. ఫిలదెల్ఫియా సంఘ యుగము అత్యంత ధన్యతతో కూడిన సంఘం. God raised many men and women of God in many countries. ఆ కాలంలోనే అనేక దేశాల దేవుడు ఎందరో దైవజనురాలను లేవనెత్తిన యుగం అది. During those 200 years, ఆ 200 సంవత్సరాల కాలం many are there. అనేకులు ఉండినారు. For example, John Whitefield, ఉదాహరణకి జాన్ వైట్ఫీల్డ్, J.N. Darby,
జేఎన్ డర్బీ, W. Kelly, డబ్ల్యూ కెల్లీ, and C.H. Mackintosh, సిహెచ్ మెకంతోస్, and Sir Robert Anderson, సర్ రాబర్ట్ ఆండర్సన్, Hudson Taylor, హడ్సన్ టైలర్, George Muller, జార్జ్ ముల్లర్, Charles Finney, చార్ల్స్ ఫిన్నీ, D.L. Moody, డిఎల్ మోడీ గారు, R.A. Torrey, ఆర్ఏ టారీ, Billy Sunday, బిల్లీ సండే, William Booth, విలియం బూత్, William Carey, విలియం కేరీ, Adoniram Judson, అదోనిరామ్ జడ్సన్, David Livingston, డేవిడ్ లివింగ్స్టన్, Robert Moffat, రాబర్ట్ మాఫెట్, C.T. Studd, సిటీ స్టడ్, Charles Spurgeon, చార్ల్స్ స్పర్జన్, John Wesley, జాన్ వెస్లీ, Charles Wesley. చార్లెస్ వెస్లీ. In India, that praying Hyde. భారతదేశానికి ప్రేయింగ్ హైడ్ అని చెప్తారు. His full name is John Nelson Hyde. He is a prayer warrior. అతని పేరు జాన్ నెల్సన్ హైడ్, ప్రార్థన వీరుడుగా పేరు పొందిన. He was born in 1865 1865 సంవత్సరంలో పుట్టాడు. and died in 1912. 1912 సంవత్సరంలో చనిపోయాడు. Even J.C. Ryle, జేసీ రైల్ కూడా, David Brainerd. డేవిడ్ See బ్రైనార్డ్. how many evangelists, how many missionaries God has raised. ఎంతమంది సువార్థికులని, మిషనరీలని దేవుడు Oh, లేవనెత్తాడు. what a missionary age it was. అది నిజంగా మిషనరీల యుగం. అది People could move the world in every country. ప్రతి దేశంలో ప్రజలు ప్రపంచాన్ని కదిలించినారు. That is the sixth church అది age. 6వ సంఘ యుగం. And the seventh church age is Laodicean church age. 7వ సంఘ యుగం లవోదికయ సంఘము. This is from 1900 AD to the rapture. 1900 క్రీస్తు శకం 1900 మొదలుకొని సంఘం ఎత్తబడేంత వరకు ఉండేది. It is apostate church age ఇది విశ్వాస భ్రష్టత్వంతో కూడిన సంఘము, because the సంఘయుగం. charismatism, ecumenical movement are rampant. ఎందుకనగా ఈ యుగంలోనే ఎక్కువగా ఈ కారిస్మాటిక్ అనే పద్ధతులు, చాలా వాక్యాన్ని వెలుపల ఉన్నటువంటి పద్ధతులు, విధానాలన్నీ కూడా ఉంటాయి. Many wrong doctrines will come. అనేకమైనటువంటి తప్పుడు బోధలు కూడా వస్తాయి. Though many churches are there, faith will be a rare commodity. అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసం అనేది చాలా అరుదుగా Oh, that కనబడుతుంది. is what Lord Jesus Christ questioned in Luke 18:8. అదే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యేసు ప్రభు వారు ప్రశ్నించినారు. Can the Son of Man find faith on earth when he returns? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? Preachers will be claiming that they are preaching the word of God, but often they preach extra biblical revelations. బోధకులు మేము దేవుని వాక్యముని బోధిస్తున్నామని చెప్తూ అనేక పర్యాయాలు వారు బైబిల్కి భిన్నముగా, బైబిల్కి వెలుపలటి సంగతులనే బోధిస్తారు. They will be preaching the things which are not from God. దేవుని యొద్ద నుండి కాని సంగతులనే వాళ్ళు బోధిస్తారు. Many false apostles, చాలా మంది అబద్ధపు అపోస్తులు, many deceitful workers will be there during this Laodicean church ఈ age. లవోదికయ సంఘ యుగంలోనే మోసయుక్తమైనటువంటి నాయకులు, పరిచారకులు వస్తారు. One must be very careful about their doctrines. వారి బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. We must be like the believers at Berea in Acts 17:11. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన బెరయాలోని విశ్వాసుల వలె మనం ఉండాలి. Yeah, we have to search the scriptures, లేఖనములను పరిశోధించాలి. whether people are teaching according to the scriptures or not. బోధించేవారు లేఖనం అనుసరించే బోధిస్తున్నారా లేదా మనం పరిశీలన So చేయాలి. these are the seven church ఇవి ages. 7 సంఘ యుగములు. Ephesus church age from 32 AD to 100 AD. ఎఫెసీ సంఘ యుగం క్రీస్తు శకం 32 నుండి క్రీస్తు శకం 100 సంవత్సరాల వరకు. And secondly, Smyrna church age is from 100 to 313 AD. రెండోది స్మరణ సంఘ యుగము క్రీస్తు శకం 100 నుండి క్రీస్తు శకం 313 వరకు. Third, Pergamum church age మూడో సంఘ యుగం పెర్గమ సంఘ యుగం 313 to 600 AD. 313 నుండి 600 వరకు. And fourthly, Thyatira church age, the dark age, నాలుగోది తుయతైరా సంఘ యుగము, అది చీకటి యుగం. 600 to 1517 AD. 600 మొదలుకొని 1517 వరకు. And fifthly, Sardis church age, ఐదవది సార్దీస్ సంఘ యుగం, that is Martin Luther and others. మార్టిన్ లూథర్ గారు ఇంకా మిగతా వారు. That is 1517 to 1700. 1517 మొదలుకొని 1700 వరకు. Then sixthly, Philadelphian church ఆరోది age, ఫిలదెల్ఫియా సంఘ యుగం, 1700 to 1900 missionary age. 1700 మొదలుకొని 1900 కాలం, ఇది మిషనరీల సంఘ యుగం. Much revival was there throughout the whole world. ప్రపంచం అంతటా కూడా ఎక్కువైనటువంటి ఉజ్జీవం వచ్చినటువంటి యుగం అది. And the seventh church age is from 1900 till the rapture of the church. 7వ సంఘ యుగం క్రీస్తు శకం 1900 మొదలుకొని సంఘం ఎత్తబడేంత వరకు ఉండేది. With rapture, the church age will end. ఆ ఎత్తబడుట, ఆ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘ యుగం ముగించబడుతుంది. These are the seven church ages. ఇవి 7 సంఘ యుగములు. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.